మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ట్రంప్ పుతిన్ మధ్య అసంపూర్ణంగా ముగిసిన చర్చలు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపడంపై మరిన్ని సంప్రదింపులు జరపాలని నిర్ణయం. పరస్పరం ప్రశంసలు కురిపించుకున్న నేతలు. ఉక్రెయిన్పై అవగాహనకు వచ్చామన్న పుతిన్, కొన్ని అంశాలు పరిష్కారం కాలేదన్న ట్రంప్. ప్రజలపై జీఎస్టీ భారం తగ్గించే దిశగా కేంద్రం చర్యలు. 12-28% స్లాబ్లకు స్వస్తి పలికే ప్రతిపాదన. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం. ఏపీలో 10 ఏళ్ల తర్వాత విద్యుత్ శాఖలో నియామకాలు. 9,849 ఖాళీల గుర్తింపు. 75% భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. పోలవరం వద్ద స్వల్పంగా కుంగిన ఎగువ కాఫర్ డ్యాం. వెంటనే మరమ్మతులు చేసిన సిబ్బంది. సమస్యేమీ లేదని ప్రకటించిన అధికారులు. తెలంగాణలో అసైన్డ్ భూములకు శాశ్వత హక్కుల కల్పనపై సర్కారు దృష్టి. జిల్లా స్థాయి కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేసేలా ప్రతిపాదన. హైదరాబాద్లో అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టిన మరో ముఠ. మేడ్చల్ జిల్లాలో అక్రమ సరోగసి గుట్టురట్టు. 2 ప్రధాన నిందితుల అరెస్ట్. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మరింత లోతుగా చర్చించాల్సి ఉందని సమావేశం తర్వాత ఇరువురు నేతలు వెల్లడించారు. చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఐరోపా దేశాలను పుతిన్ హెచ్చరించారు. తదుపరి చర్చలు మాస్కోలో జరపాలని పుతిన్ ప్రతిపాదించగా, అధికారులతో చర్చించి నిర్ణయం చెబుతానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ల భేటీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది. తొలుత ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్ కు చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని ట్రంప్ వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతల్ని మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వారు వెళ్లారు. అలస్కా వేదికగా జరిగిన ద్వైపాక్షిక సమావేశానికి ఇరు దేశాల నుంచి 3 చొప్పున హాజరయ్యారు. అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు. రష్యా తరపున అధ్యక్షుడు పుతిన్తో పాటు విదేశాంగ శాఖ మంత్రి షెర్గీ లావ్రోవ్, విదేశాంగ సలహాదారు యురీ యుషకోవ్ పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని వార్తలొచ్చినప్పటికీ ఇరు దేశాల ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్ అంశంపైనే చర్చించినట్లు తెలిసింది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఇరువురు నేతలు చెప్పారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదని చెప్పారు. ఉక్రెయిన్పై ట్రంప్ తాను ఒక అవగాహనకొచ్చినట్లు పుతిన్ వెల్లడించారు. పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. Я согласен с президентом Трампом, он сегодня говорил об этом, что, безусловно, должна быть обеспечена и безопасность Украины. Конечно, мы готовы над этим работать. Хочется надеяться, что достигнутое нами понимание позволит приблизиться к той цели и откроет дорогу к миру на Украине. Мы рассчитываем, что в Киеве и европейских столицах воспримут все это в конструктивном ключе и не станут чинить никаких препятствий. Не будут предпринимать попыток за счет провокаций или закулисных интриг сорвать намечающийся прогресс. యుద్ధాన్ని ఆపే విషయంలో మరింత లోతుగా చర్చలు జరగాల్సి ఉందని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాల నేతలతో త్వరలోనే మాట్లాడతామని వివరించారు. But we had an extremely productive meeting and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant.
but we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. I would like to thank President Putin and his entire team. Really 5, 6, 7,000, thousands of people a week from being killed, and President Putin wants to see that as much as I do. So, again, Mr. President, I'd like to thank you very much, and we'll speak to you very soon and probably see you again very soon. తదుపరి సమావేశం రష్యా రాజధాని మాస్కోలో జరపాలని పుతిన్ ప్రతిపాదించగా అధికారులతో చర్చించి నిర్ణయం చెబుతానని ట్రంప్ చెప్పారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ ఇరువురు నేతలు సమాధానం చెప్పకుండానే వెళ్లారు. వెంటనే పుతిన్ రష్యా వెళ్లిపోయారు. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాటాకు చప్పుళ్లకు భారత్ ఏమాత్రం బెదరలేదు. ఆగస్టులోనూ రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చొప్పున రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. దేశంలోని రిఫైనరీలు ఆర్థిక వెసులుబాటుకే మొగ్గు చూపుతున్నాయి. భారత్ రోజుకు 52 లక్షల పీపాల చమురు కొనుగోలు చేస్తుండగా అందులో 38% రష్యా నుంచే వస్తుంది. వాస్తవానికి జూలైలో రష్యా నుంచి వచ్చే చమురు రోజుకు 16 లక్షల పీపాలే ఉంది. ఆగస్టులో ఇరాక్, సౌదీ నుంచి దిగుమతి అయ్యే చమురు తగ్గించుకోవడంతో ఆ మేరకు రష్యా నుంచి దిగుమతులు పెరిగాయి. ఇక అమెరికా నుంచి రోజుకు 2,64,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు డేటా విశ్లేషణ సంస్థ కెప్లర్ వెల్లడించింది. టారిఫ్ల కారణంగా చెల్లింపుల సమస్యలు, షిప్మెంట్లో ఇబ్బందులు, పాలసీ మార్పులు వంటి వాటి ప్రభావం సెప్టెంబర్, అక్టోబర్లో కనిపిస్తుందని తెలిపింది. ప్రస్తుతానికి చమురు దిగుమతులు తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని స్పష్టం చేసింది. దేశంలోని సామాన్యులు, చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ విధానంలో కీలక సవరణలను ప్రతిపాదించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 2 స్లాబ్ల విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. త్వరలో జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదం పొంది దీపావళి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు పంపింది. మంత్రివర్గ ఉపసంఘానికి 2 రకాల స్లాబు రేట్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం 5, 12, 18, 28% స్లాబులు ఉండగా వాటి స్థానంలో 5, 18% స్లాబ్లను కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్స్ సేవలపై 18%, విలాస హానికారక వస్తువులపై 28% జీఎస్టీ విధిస్తున్నారు. ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో 5%, 18% పన్ను స్లాబ్లు మాత్రమే ఉంటాయి. వీటితో పాటు సమాజానికి హానికారకంగా గుర్తించిన 7 అంశాలపై 40% పన్ను ప్రతిపాదించారు. ప్రస్తుత విధానంలో ఉన్న 12, 28% పన్ను స్లాబ్లను తొలగించాలనేది తాజా ప్రతిపాదన. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ఈ ప్రతిపాదనను కేంద్రం పంపింది. దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి పంపుతుంది. వచ్చే నెలలో జీఎస్టీ మండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. రానున్న దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తెస్తామని ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించగా ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సవరించిన జీఎస్టీ విధానం జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి వెళతాయి. ప్రస్తుతం 28% పన్ను స్లాబులో ఉన్న వస్తు సేవల్లో 90%, 18% పన్ను రేటుకు మారనున్నాయి. ఇందులో ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సిమెంటు ఉండే అవకాశం ఉంది. కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ శ్రేణిలో పొగాకు, గుట్కా, పాన్ మసాలా సహా కేవలం 7 వస్తువులు, సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది. జీఎస్టీ విధానంలో తాజా ప్రతిపాదన వినిమయానికి ఊతమందిస్తుందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పన్ను విధానంలో మార్పుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నప్పటికీ నష్టం కొన్ని నెలల వ్యవధిలోనే భర్తీ అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో 10 ఏళ్ల తర్వాత ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ క్యాడర్లలో 9,849 ఖాళీలుండగా వాటిలో 75% భర్తీ చేయనుంది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసింది. తర్వాత వైసీపీ 5 ఏళ్లలో పోస్టుల భర్తీని పూర్తిగా నిలిపివేసింది. పదోన్నతులు, పదవీ విరమణలతో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి.
వివిధ కేడర్లలో 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మళ్లీ నియామకాలకు అనుమతించింది. డిస్కంలు, జెన్కో, ట్రాన్స్కో సంస్థల అవసరాల మేరకు వెంటనే భర్తీ చేయాల్సిన కేడర్ పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. టెక్నికల్ విభాగంలో 1982, నాన్ టెక్నికల్ విభాగంలో 1875, ఓఎండంలో 5992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 కేటగిరీలో 24,489 పోస్టులు మంజూరు కాగా 9,849 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం ఎడమవైపు 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతున కిందకి జారింది. అధికారులు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. దిగువ నుంచి సమస్య లేదని అధికారులు వివరించారు. దిగువన ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందువల్ల కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ప్రధాన జలాశయం నిర్మాణమయ్యేలోపు నీటిని మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడమే ఎగువ కాఫర్ డ్యాం. దీనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బట్రస్ డ్యాం నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి వాహనాలు ప్రయాణిస్తుంటాయి. 2022 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు రాగా అప్పట్లో మరింత వరద పెరుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఎగువ కాఫర్ డ్యాం వెడల్పు 9 మీటర్లు ఉండేలా ఎత్తు మరో 2 మీటర్ల మేర పటిష్టం చేశారు. ఆ విధంగా పైన పెంచిన ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు కొద్దిగా జారిందని అధికారులు వివరించారు. మళ్లీ వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయని, సమస్య ఏమీ లేదని తెలిపారు. అసైన్డ్ భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 24 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో అర్హమైన వాటికి శాశ్వత హక్కులు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్న రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా పేదలకు ప్రభుత్వ భూములను అసైన్ చేసింది. కొందరు ఆ భూములను అవసరాలకు అమ్ముకోవడంతో నాటి ప్రభుత్వం నిషేధ చట్టం 1977ను తీసుకొచ్చింది. అయితే అసైన్డ్ భూముల యజమానులకు క్రయ విక్రయాల కోసం యాజమాన్య హక్కులు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు ఎలాంటి హక్కులు ఉన్నాయో అధికారులు పరిశీలన చేశారు. కర్ణాటకలో 15 ఏళ్లు, తమిళనాడులో 20 ఏళ్లు, కేరళలో 25 ఏళ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించినట్లు సమాచారం. అయితే అసైన్ చేసి 22 ఏళ్లు పూర్తయిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరోగసి ముసుగులో సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సాగించిన నిర్వాకం మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు పేట్ బషీరాబాద్లో అక్రమ సరోగసితో పాటు అండాలు సేకరిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 8 మందిపై కేసులు నమోదు చేసి 2 ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి చింతల్ పద్మనగర్లో నివాసం ఉంటూ వివిధ ఆసుపత్రులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలయ్యే అవకాశం లేని సరోగసి కోసం వెళ్దామనుకునే దంపతులను మధ్యవర్తులు లక్ష్మీరెడ్డి వద్ద పంపిస్తే సదరు దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి నిందితురాలు 10 నుంచి 30 లక్షల వరకు బేరం కుదుర్చుకునేదని చెప్పారు. అద్దె గర్భం కోసం పేదరికంలో ఉన్న మహిళలను గుర్తించి డబ్బు ఆశ చూపి సరోగసి కోసం వారిని సిద్ధం చేసేదని పోలీసులు తెలిపారు. అందుకోసం వారికి 3 నుంచి 5 లక్షల వరకు ఇచ్చేదని వెల్లడించారు. ఆ పేద మహిళల్ని పద్మనగర్లోని తన నివాసంలో నుంచి 9 నెలల పాటు బాగోగులు చూసుకునేదన్నారు. మహిళల నుంచి అండాలు కూడా సేకరించి వాటిని వివిధ ఆసుపత్రులకు పంపి డబ్బు సంపాదించేదని చెప్పారు. 3 సరోగసి గర్భిణులు, 3 ఎగ్ డోనర్లతో పాటు ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నరేంద్ర లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసి యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో, ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాఖత్ అయి హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖత్ అయి వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, 10 lakhs తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి 50 lakhs తీసుకోవచ్చు, 20 lakhs తీసుకోవచ్చు.
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామం బీటీపీఎస్ వద్ద ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని సీతక్క ఆవిష్కరించారు. చరిత్రలో తొలిసారిగా కోయబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందన్నారు. పోడు భూముల్లో 2 పంటలు పండేలా ప్రభుత్వం సౌర విద్యుత్తును అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఏటూరి నాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు నూతన భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో 17,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఆదివాసీ సంఘాల సలహాలతో గిరిజనులకు మంచి పథకాలు అమలు చేస్తామని వివరించారు. కొమరం భీం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు 150 కోట్లతో శాశ్వత నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్నారు. మార్వాడి గోబ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు డ్రామాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. వారు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపద సృష్టించారని తెలిపారు. అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హైదరాబాద్ యూసఫ్గూడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయన్న బండి సంజయ్ హైదరాబాద్లో ఉంటున్న రోహింగ్యాల గురించి విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. వాళ్ళ మాకు తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళదంటురా వాళ్ళ సిగ్గుండ కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్ల డిజైన్లు కొలిక్కి వస్తున్నాయి. లండన్కు చెందిన ఫోస్టర్స్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలు తుది దశకు చేరాయి. గవర్నమెంట్ కాంప్లెక్స్ సముదాయంలో నిర్మిస్తున్న 5 టవర్లను వంతెనతో అనుసంధానించనున్నారు. 5 టవర్లను మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. జీఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనే సీఎం కార్యాలయం రానుంది. టెర్రస్ పై హెలిప్యాడ్ నిర్మిస్తారు. మిగతా 4 హెచ్ఓడి టవర్లు 39 అంతస్తులతో నిర్మిస్తారు. ఒక టవర్ నుంచి మరో టవర్లోకి వెళ్లేలా 900 మీటర్ల పొడవైన గ్లాస్ వంతెన నిర్మిస్తారు. టవర్లకు అనుబంధంగా 8 ఎమ్యూనిటీస్ బ్లాక్లు నిర్మిస్తారు. ఎత్తైన ఈ భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీ అగ్నిమాపక శకటాలతో ఆర్పేందుకు ప్రత్యేక ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐకానిక్ టవర్ల ఆకృతుల్ని డయాగ్రిడ్ విధానంలో రూపొందించారు. ప్రతి టవర్కు సగటున 15 నుంచి 20,000 టన్నుల ఉక్కు వినియోగించనున్నారు. టవర్ల పనులను దక్కించుకున్న సంస్థలు అమరావతిలోనే వర్క్షాప్లను ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల స్థలం కేటాయించాలని సిఆర్డీఏను కోరాయి. భారీ పరిమాణంలో డయాగ్రిడ్ ఆకృతులను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి తీసుకురావాలంటే సమయం వృధా కానుంది. సైట్లోనే యూనిట్ ఏర్పాటు చేస్తే రవాణా ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన హైదరాబాద్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉండగా వారే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాదుల్ కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చి అల్లాపూర్ పరిధి రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్నాడు. అతనికి 2021లో తబుసా బేగంతో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే తబుసా బేగం అదే ప్రాంతానికి చెందిన తోఫిక్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షాదుల్ శుక్రవారం ఉదయం ఇంట్లో చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటికే భార్య కుమార్తెతో సహా పరారైంది. ఆమె ప్రియుడు సైతం కనిపించకుండా పోగా వారే షాదుల్ను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి శరీరంపై గాయాలున్నాయి. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో గత రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా ప్రధాన కూడళ్లలో నీళ్లు నిలవకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. అత్యధికంగా గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీడిమెట్లలో 7.5, చింతల్ షాపూర్లో 7.2, కుత్బుల్లాపూర్లో 6.8, అల్వాల్లో 5.1, బాలానగర్ 4.9, శేర్లింగంపల్లి 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
గాజుల రామారంలో రోడ్లపై నిలిచిన నీటిని పంపుల సాయంతో హైడ్రా సిబ్బంది తొలగించారు. సూరారం కూడలి వద్ద మోకాళ్ల లోతు నీరు చేరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్లలో ఇళ్లలోకి నీరు చేరింది. జల్ వాయు విహార్లో చెట్టు విరిగిపడింది. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్ని, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇవాళ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ప్రాణ నష్టం సంభవించింది. 36 గంటల వ్యవధిలో 214 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనేక మంది గాయపడినట్లు తెలిపారు. పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్తాన్లో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక్క ఖైబర్ పంక్తుంత్వా ప్రావిన్స్లోనే 198 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రావిన్స్లో గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో మేఘ విస్ఫోటం, ఆకస్మిక వరదల ప్రభావంతో పలువురు చిన్నారులు సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది గల్లంతవగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా వాహనాలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు కొట్టుకుపోయాయి. పలు వంతెనలు సైతం ధ్వంసమయ్యాయి. నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూశారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలిన 80 ఏళ్ల గణేశన్ తలకు గాయం కావటం వల్ల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు రాజ్భవన్ అధికారులు వెల్లడించారు. 1945 ఫిబ్రవరి 16న తంజావూరులో జన్మించిన గణేశన్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన తండ్రి, సోదరులకు కూడా ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి. 1970లో గణేశన్ పూర్తి స్థాయి ప్రచారకగా మారారు. 20 ఏళ్ల పాటు మదురై ప్రాంతాల్లో సంఘులో సేవలందించారు. 1991లో బీజేపీలో చేరి తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత కార్యదర్శిగాను సేవలందించారు. తర్వాత జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను సేవలందించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఆగస్టులో మణిపూర్ గవర్నర్గా నియమితులైన ఆయన 2023 ఫిబ్రవరి 19 వరకు కొనసాగారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్గా ఉన్నారు. గణేశన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేశానికి సేవలందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన జాతీయవాదిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోదీ తెలిపారు.